కొన్నిసార్లు మనం సరైన దారిలోనే వెళ్తున్నాం అనిపిస్తుంది, కానీ ఎక్కడికి చేరలేకపోతాం. మన లక్ష్యాల్ని చేరుకోవాలంటే అప్పుడప్పుడు మనం ఆలోచించే పద్ధతినే పూర్తిగా మార్చేయాలి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి 3 వింతగా అనిపించే కానీ చాలా శక్తివంతమైన ఆలోచనా విధానాల గురించి తెలుసుకుందాం. ఇవి మనల్ని కేవలం ప్రేరేపించడమే కాదు, మనల్ని మనం చూసుకునే దృష్టికోణాన్నే మార్చేస్తాయి. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మనందర్నీ పట్టిపీడించే ఆ ఎప్పటికైనా చేద్దాంలే అనే ఉచ్చు గురించి చూద్దాం. ఆ తర్వాత జీవితం చివరంచున నిలబడి వెనక్కి చూస్తే ఎలాంటి స్పష్టత వస్తుందో తెలుసుకుందాం. ఇక అక్కడ్నుంచి ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ విజయ రహస్యాన్ని ఛేదించి ఒక చిన్న అబద్ధం ఎలా పెద్ద నిజంగా మారుతుందో చూసి ఫైనల్గా మన రియాలిటీని మనమే ఎలా సృష్టించుకోవాలో మాట్లాడుకుందాం. మనలో చాలామందికి ఎదురయ్యే ఒక పెద్ద సమస్య వాయిదా వేయడం. మన కలల్ని, మన లక్ష్యాల్ని ఎప్పటికైనా చేద్దాంలే అనుకుంటూ ఒక ఊహా ప్రపంచంలోకి నెట్టేస్తుంటాం. ఈ ఆలోచనే ఒక పెద్ద ట్రాప్ అన్నమాట. ఒక్క క్షణం ఆలోచిద్దాం, అసలు మనం దేనికోసం ఆగుతున్నాం? సరైన టైం వస్తుందనా, లేక మంచి అవకాశం వస్తుందనా? నిజం చెప్పాలంటే ఈ ఎదురుచూపు మనల్ని ముందుకు నడిపించడం లేదు, మనల్ని ఉన్నచోటే ఆపేస్తోంది. రచయిత డెనిస్ వెయిట్లీ ఈ పరిస్థితిని చాలా బాగా వర్ణించారు. దీన్నే ఆయన సమ్ డే ఐల్ లేదా ఎప్పటికైనా వెళ్లే ద్వీపం అంటారు. అంటే మన గొప్ప గొప్ప ఐడియాలన్నీ, మన ఆశయాలన్నీ ఆ ద్వీపానికి పంపించేస్తాం, కాని మనం మాత్రం అక్కడికి వెళ్లడానికి పడవెక్కనే ఎక్కం. అది కేవలం ఒక అందమైన భ్రమ అంతే. ఇదెలా ఉంటుందంటే, ఒక బాస్కెట్బాల్ మ్యాచ్ ఆడుతున్నామనుకోండి, కానీ ఆ ఆటకు టైం లిమిట్ లేదు. అప్పుడు ప్లేయర్ ఎలా ఆడతాడు? చాలా నెమ్మదిగా, సోమరిగా ఆడతాడు. ఆటలో అసలు ఇంటెన్సిటీనే ఉండదు, ఆనందమూ ఉండదు. జీవితం కూడా అంతే. దానికొక ముగింపు ఉందని తెలిసినప్పుడే ప్రతి క్షణం ఎంత విలువైందో మనకర్థమవుతుంది. మరి ఈ వాయిదా వేసే ఉచ్చులోంచి బయటపడటానికి మొదటి మార్గమేంటి? మన జీవితపు ముగింపుని ధైర్యంగా ఎదుర్కోవడం ద్వారా స్పష్టతను పొందడం. వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కానీ ఇది చాలా చాలా శక్తివంతమైన పద్ధతి. సైకోథెరపిస్ట్ డెవర్స్ బ్రాండన్ ఒక అద్భుతమైన మానసిక వ్యాయామాన్ని మనకు పరిచయం చేశారు. దీని పేరు డెత్ బెడ్ ఎక్సర్సైజ్, అంటే మరణశయ్య వ్యాయామం. ఇది మన జీవితంలోని అనవసరమైన చెత్తనంతా పక్కకు నెట్టేసి ఏది నిజంగా ముఖ్యమో మన కళ్ల ముందు ఉంచుతుంది. సరే, ఈ వ్యాయామం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్రశాంతంగా మీ జీవితపు చివరి క్షణాల్లో ఒక మంచం మీద పడుకున్నట్టు ఊహించుకోండి. ఆ తర్వాత మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా మీ దగ్గరకొస్తున్నట్లు ఫీలవ్వండి. ఇక చివరిగా వాళ్లతో మీరు ఎప్పుడూ చెప్పాలనుకున్నవి, చెప్పలేకపోయినవి, ఆ ప్రేమ, కృతజ్ఞత, క్షమాపణ ఇలాంటి మాటలన్నీ మనస్ఫూర్తిగా చెప్పండి. ఇది చేస్తున్నప్పుడు బహుశా కన్నీళ్లు రావచ్చు, చాలా ఎమోషనల్ అవ్వచ్చు, కాని అది ముగిశాక మిగిలేది బాధ కాదు, ఒక అద్భుతమైన క్లారిటీ. అసలు మన జీవితంలో ఏది ముఖ్యం, ఎవరు ముఖ్యం, మన సమయాన్ని దేనికి కేటాయించాలి అనే దానిపై ఒక సంపూర్ణమైన స్పష్టత వస్తుంది. ఆ స్పష్టతే మనని ముందుకు నడిపించే ఇంధనం. గొప్ప కవి విలియం బ్లేక్ చెప్పినట్టు, ఆలోచనలు గుహలలో బంధించబడినప్పుడు ప్రేమ దాని మూలాలను ప్రగాఢ నరకంలో చూపిస్తుంది. అంటే మనం చెప్పాలనుకున్న ముఖ్యమైన మాటల్ని, మన భావాల్ని మనసులోనే దాచేసుకుంటే అవి మనల్ని లోపలి నుంచే కాల్చేస్తాయి. ఈ మరణశయ్య వ్యాయామం మనల్ని ఆ గుహల నుండి బయటకు తీసుకొస్తుందన్నమాట. ఓకే, జీవితంపై ఒక క్లారిటీ వచ్చింది. మరి ఆ క్లారిటీని ఒక లక్ష్యంగా ఎలా మార్చుకోవాలి? దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్. ఆయన కథ మనకు రెండో శక్తివంతమైన ఆలోచన విధానాన్ని నేర్పిస్తుంది. ఇది 1976 నాటి మాట. ఆర్నాల్డ్ అప్పటికీ ప్రపంచానికి పెద్దగా తెలీదు. స్టే హంగ్రీ అనే ఒక చిన్న సినిమా ప్రమోషన్ కోసం టూసాన్ నగరానికి వచ్చాడు. అక్కడి ఒక లోకల్ రైటర్కి ఇష్టం లేకపోయినా అతన్ని ఇంటర్వ్యూ చేసే పని అప్పగించారు. ఆ రైటర్ దృష్టిలో ఆర్నాల్డ్ అంటే జస్ట్ ఒక కండలు తిరిగిన బాడీ బిల్డర్ అంతే. ఇంటర్వ్యూ జరుగుతోంది. మధ్యలో ఆ రైటర్, సరే ఈ బాడీ బిల్డింగ్ అంతా అయిపోయాక ఏం చేస్తారు అని అడిగాడు. దానికి ఆర్నాల్డ్ చాలా ప్రశాంతంగా, నేను హాలీవుడ్లో నంబర్ 1 బాక్సాఫీస్ స్టార్ అవ్వబోతున్నాను అని చెప్పాడు. ఆ మాట వినగానే రైటర్కి షాక్. ఈ వింత యాసతో మాట్లాడే, యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియని ఈ బాడీ బిల్డర్ మాటలు అతనికొక పెద్ద జోక్లా అనిపించాయి. ఆ రైటర్ ఆశ్చర్యంగా అది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు ఆర్నాల్డ్ తన సీక్రెట్ ఫార్ములా చెప్పాడు. ఇది చాలా సింపుల్. నెంబర్ 1,
భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఒక క్లియర్ పిక్చర్ని మైండ్లో క్రియేట్ చేసుకో. నెంబర్ 2, ఆ పిక్చర్ ఇప్పటికీ నిజమైనట్టుగా, నువ్వు ఆల్రెడీ ఆ పర్సన్గా మారిపోయినట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. విజన్ అనేది మనకు ఎక్కడ్నుంచో ఊడిపడదు, దాన్ని మనమే సృష్టించుకోవాలి. ఇదొక యాక్టివ్ ప్రాసెస్. ఏదో ఒక రోజు ప్రేరణ వస్తుంది అని ఎదురు చూడటం కాదు, మనమే మన బ్రెయిన్కి ఒక చిత్రాన్ని గీసివ్వాలి. అలా ఒక స్పష్టమైన విజన్ని క్రియేట్ చేసినప్పుడు మన ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు దానికి తగ్గట్టే మారడం మొదలవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్నాల్డ్ చెప్పింది జోక్ కాదు, అదొక ప్రవచనమని ప్రపంచం మొత్తం చూసింది. ఆర్నాల్డ్లాగా అంత గొప్ప విజన్ని క్రియేట్ చేసుకోవడం కొంతమందికి కష్టంగా అనిపించొచ్చు. సరే, అలాంటి వాళ్లకోసం ఇది 3వ పద్ధతి. ఇది చాలా సరదాగా కూడా ఉంటుంది. అదేంటంటే, ఒక అబద్ధాన్ని నిజం చెయ్యడం. ఒక రైటర్ తన కూతురు స్కూల్ ఈవెంట్కి వెళ్ళాడు. అక్కడ పిల్లలందరికీ ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, తమ గురించి గొప్పగా అబద్ధాలు చెప్తూ ఒక అబద్ధాల కవిత రాయాలి. అంటే, వాస్తవంతో సంబంధం లేకుండా తమను తాము ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా ఊహించుకోగలరో అంత గొప్పగా వర్ణించుకోవాలన్నమాట. స్కూల్ వాళ్ల ఉద్దేశంలో అది జస్ట్ ఒక ఫన్ గేమ్. కానీ ఆ రైటర్కి అందులో ఒక లోతైన సత్యం కనిపించింది. ఆ పిల్లలు తెలియకుండానే ఏం చేస్తున్నారో తెలుసా? ఆర్నాల్డ్ చేసిన పని చేస్తున్నారు. తమ భవిష్యత్కి సంబంధించిన ఒక గొప్ప విజన్ని సృష్టిస్తున్నారు. దీని వెనుకున్న సైకాలజీ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. మన సబ్కాన్షియస్ మైండ్కి ఏది నిజమో, ఏది కేవలం మన ఊహ తేడా తెలీదు. మన ఒక అద్భుతమైన ఫ్యూచర్ని మనస్సులో పదే పదే ఊహించుకున్నప్పుడు మన బ్రెయిన్ దాన్ని ఒక నిజమైన అనుభవంగా ఫీలవుతుంది. దాన్ని భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్గా, ఒక మ్యాప్గా తీసుకుంటుంది. మెల్లగా మన ఆలోచనలు, మన అలవాట్లు, మనల్ని నడిపించే శక్తులన్నీ ఆ బ్లూ ప్రింట్కి తగ్గట్టుగా మారిపోతాయి. అందుకే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటారు కదా, ఆ నటన, ఆ ఊహ చివరికి నిజంగా మారుతుంది. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ 3 కాస్త విభిన్నమైన పద్ధతులని ఒకసారి కలిపి చూద్దాం. ఎందుకంటే ఈ మూడింటినీ కలిపే ఒకే ఒక్క శక్తివంతమైన సూత్రం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 3 ఆలోచనా విధానాలు ఏంటంటే, మొదటిది మరణాన్ని ఊహించుకుని జీవితంలో అసలైన క్లారిటీ తెచ్చుకోవడం. రెండోది ఆర్నాల్డ్లాగా భవిష్యత్తులో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఒక చిత్రాన్ని సృష్టించుకోవడం. ఇక మూడోది ఆ చిత్రాన్ని నమ్మడం కోసం నిజమైన అబద్ధాలు లేదా గొప్ప గొప్ప ఊహల్ని ఉపయోగించడం. ఈ 3 కథల్లోనూ ఉన్న అసలు సూత్రం ఒకటే: యాక్టివ్ ఇమాజినేషన్, అంటే చురుకైన కల్పనాశక్తి. మన మనస్సును ఉపయోగించి మనకు కావలసిన ఇంటర్నల్ స్టేట్ని, చివరికి మన బయట ప్రపంచాన్ని మనమే స్పృహతో సృష్టించుకోవచ్చు. మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోవచ్చు. ఫైనల్గా ప్రముఖ సింగర్ బాబ్ డైలన్ చెప్పినట్టు, పుట్టడంలో నిమగ్నంగా లేనివాడు చావడంలో నిమగ్నంగా ఉంటాడు. ఈ మాటలు మనకు గుర్తు చేసేది ఒకటే: ప్రతిరోజూ కొత్తగా ఎదగడానికి, మనల్ని మనం మళ్లీ సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. లేదనుకోండి, మనం తెలియకుండానే ఆ ఎప్పటికైనా వెళ్లే ద్వీపంలో చిక్కుకుపోయి నెమ్మదిగా మన కలల్ని మనమే చంపేసుకుంటాం. కాబట్టి ఆ ద్వీపాన్ని వదిలేసి ఈ రోజునుండే మీ వాస్తవికతను మీరే సృష్టించుకోవడం మొదలుపెట్టండి. ఆ పవర్ మీ ఊహలోనే ఉంది.